పండగ యొక్క ఉద్దేశం ఆనందము, అర్పణము, ఆరాధన, ఆత్మీయత, ఆశీర్వాదము, వీటితో కూడినదే పండగ. ఈ పండగలో ఆనందము ఉండాలి, ఈ పండగలో అర్పణము ఉండాలి, ఈ పండగలో ఆరాధన ఉండాలి, ఈ పండగలో ఆత్మీయత ఉండాలి, ఈ పండగలో ఆశీర్వాదము ఉండాలి. ఒక్క పండగ మనం చేస్తే ఆ పండగలో ఆనందాన్ని మనం అనుభవించాల్సిందే. ఒక పండగను మనం ఆచరిస్తే అందులో దేవునికి మనము విలువైనటువంటి హృదయపూర్వకమైన, దేవుడు సంతోషించదగిన పండగలో మన ఖర్చు ఎంత పెట్టుకుంటామో, మన ఇంటికి ఎంత ఖర్చు పెట్టుకుంటామో వాటిలో ఒక లెక్క దేవుని కొరకైనటువంటి అర్పణముగా మన అర్పణ కూడా ప్రభువునకు మనం చెల్లించాలి. పండగలో ప్రియులారా, ఈ అర్పణము, ఈ ఆనందములో ఆరాధన మిస్ అవ్వకూడదు. ఆరాధన ఖచ్చితంగా ప్రభువునకు ఆరాధన చేయాలి. క్రిస్మస్ ఆరాధన అని పెడతారు, ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధన అని పెడతారు. అందులో నాటికలు, నాట్యాలు, కేక్ కటింగు, క్యాండిల్ లైట్ సర్వీస్, పాటలు, వినోదాలు తప్ప ఆరాధన ఎక్కడ కూడా ఉండదు. మూడవది అర్పణం ఉండాలి, నాలుగవది ఆత్మీయత ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏముండాలి? ఆత్మీయత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము పొందాలి. ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం పొందాలి. ఈ ఆశీర్వాదం ఎప్పుడు పొందుతామని అడిగితే, ఆత్మీయంగా పండగను ఆరాధించినప్పుడు, ఆత్మీయంగా దేవుని పండగలో దేవునికి మనం అర్పణం అర్పించినప్పుడు, ఆత్మీయంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దైవికమైనటువంటి ఆశీర్వాదాలను మన పండగలో మనము పొందుకోవడానికి అవకాశం ఉంది. కనుక ప్రియులరా, పండగ త్వరగా చెప్తున్నాను, ఆనందము కొరకు మనం చెప్పాను. కొన్ని రిఫరెన్సులు: హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ఈ వాక్యాలన్నీ ఏం చెబుతున్నాయని అడిగితే, ప్రియులరా, దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఆనందంగా ఉంచాలని కోరుకున్నాడు. దేవుడు పండగలలో నా ప్రజలు సంతోషించాలి అని చెప్పి దేవుడు ఈ పండగలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సంతోషం ఎలాగుండాలి అని అడిగితే, ధాన్య ద్రాక్ష రసములు దేవుని బిడ్డ దొరికినప్పుడు దొరికే సంతోషము కంటే, అవి ఫలించకపోయినా, ఆ ద్రాక్ష చెట్లు కాపు కాయకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, నేను నా దేవుని యందు ఆనందిస్తున్నాను. నా దైవికమైన ఆత్మీయ సంతోషాన్ని ఎవరూ నా నుండి దూరం చేయలేరని చెప్పి భక్తుడు దేవుని కృప మీద ఆనుకుని, ఆయనకు కలిగిన ధాన్యాన్ని బట్టి కాక, ద్రాక్షారసమును బట్టి కాక, అంజూరపు పండ్లను బట్టి కాక, దేవునిని బట్టి ఆనందించేవాడుగా ఉన్నట్లుగా లేఖనములో మనం చూస్తాం. అవును, దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, ఆనందించువాడు ప్రభువునందే ఆనందించవలెనని వాక్యం సెలవిస్తూ ఉంది. మన పండగ విధానాన్ని నేను చెబుతున్నాను. మీ జీవితాల్లో మొట్టమొదటిగా ప్రభు మీకు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు తనను దేవుడిగా కలిగి ఉండడానికి ఆయన మన కొరకు చేసిన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అన్య జనాంగాల్లో ఉన్నాను నేను, ప్రభువా అన్యుల పండగలను చేశాను, ఎన్నోసార్లు ఈ షష్ఠికి వెళ్ళిన దాన్ని, ఎన్నోసార్లు ఈ దీపావళులు సంక్రాంతులు చేసుకున్న దాన్ని, ఎన్నోసార్లు ఈ వధ మాంసాన్ని, దసరా మాంసాన్ని తిన్నదాన్ని, ఎన్నోసార్లు ప్రభువా రకరకాలైనటువంటి అన్యరీతి సంబంధమైనటువంటి వాటిలో నిమగ్నమయ్యి నేను అలాంటి ఆచారాలు ఆచరించిన నన్ను ప్రభువా నువ్వు ఎంతగా కృప చూపించి నన్ను వేరుపరిచి నాయనా ఈరోజు లోకరక్షకుడవైన నిన్ను ఆరాధించే పండగ నాకు చేసుకునే భాగ్యం ఇచ్చావు. నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, నిన్ను ఆరాధించమని నాకు ఆజ్ఞ ఇచ్చావు, నీ యందు ఆనందించమని నాకు రక్షణనిచ్చావు. కనుక నా సంతోషము నీవే ప్రభువా, నా సంతోషానికి కారణము నీవిచ్చిన రక్షణ ప్రభువా, నా ఆనందానికి కారణము నీవే నా రక్షకుడు అని
నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను ప్రభు అని ప్రభువుని బట్టి మనము సంతోషించడానికి మనము మొట్టమొదట మన సంతోష కారణం కావాలి. రెండవది ప్రియులరా, ఈ ఆనందములో దేవుడు ఆనందించడానికి మనకిచ్చాడు గనక ఆనందములో ప్రియులరా కలిగిన కాడికి కుటుంబానికి బిడలకు మన కలిగిన కాడికి చక్కని నూతన వస్త్రాలు కొట్టించుకుని మన కలిగిన కాడికి మన ఇంటిలో అవసరమైనన్ని చక్కని డెకరేషన్లు ఒక స్టార్ మనం పెట్టుకోవడం తప్పు కాదు. అది కూడా ఒక సింబాలికల్గా ఉంది ప్రపంచానికి వీళ్ళ క్రైస్తవులు అనడానికి. మన ఇంటిపైన ఈ క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభు పుట్టినరోజని, యేసు ప్రభు జన్మదినమని, యేసు ప్రభు జన్మదిన పండగని అందరికీ తెలుసు, అన్యులకు తెలుసు, అందరికీ లోకమంతటికి తెలుసు. అలా తెలిసినప్పుడు ఏ ఇంటి బయట స్టార్ ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు అనేటువంటి ఒక గుర్తుగా మార్చబడిపోయింది. అలా గుర్తుగా మార్చబడిపోయినటువంటిది ఈ దినాలలో మన ఇంటి పైన అది ఒక సువార్తకు సూచనగా ఉన్నట్లుగా అనిపించింది అనుకోండి, ఒక సాక్ష్యానికి సూచనగా ఉన్నట్లుగా మారిపోయింది గనక ఆ స్టార్ మనం పెట్టుకోవడం తప్పు కాదు. అవును ప్రియులరా, తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసును వెంబడించుకుంటూ వెళ్ళి ఎక్కడి దాకా వెళ్ళారని అడిగితే నక్షత్రం ఉన్న చోటి దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోపల ఇంటిలోనేమో యేసయ్య ఉన్నాడు, మరియమ్మ ఉంది. ఇంటి బయట దాకానేమో నక్షత్రం తీసుకొచ్చింది. అక్కడ చదివితే మీరేమని ఉంటుందో తెలుసా? వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, వినండి, ఇంటిలోనికి వచ్చి మళ్ళీ మరియను చూచి యేసును ఆరాధించిరి అని రాయబడి ఉంది. అంటే ప్రియులరా, నక్షత్రం ఆనందం ఇచ్చింది, లోపలున్న క్రీస్తు ఆరాధన ఇచ్చాడు. ఆరాధన యేసు ఇచ్చాడు, నక్షత్రము ఆనందాన్ని ఇచ్చింది. మంచి బట్టలు, కలిగిన కాడికి చక్కని పిండి వంటలు, తప్పులేదు. మనకు తినాలనుకున్నప్పుడు పుట్టినరోజులకు పాయసం చేస్తామా లేదా? ఇంట్లో ఎవరైనా పుట్టినరోజు జరగాలే కానీ కంపల్సరీ మన తెలుగు ప్రాంతాల్లో పాయసం కంపల్సరీ, గారెలు కంపల్సరీ ఉన్నా లేకపోయినా. మన పుట్టినరోజులకి దేవుని బిడ్డలారా, మన తాత చచ్చిపోయిన రోజుకి, మన మా అమ్మ రోజులకి పాయసాలు గారెలు చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు పుట్టినరోజుకి చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నేను అందులో కూడా ఒక తప్పును చూపెడతాను. ఏంటంటే మనమే వండుకుంటాం, మనమే తింటాం. ఎన్ని అరుసులైనా మనమే తినేస్తాం, ఎన్ని పాకుండలైనా మనమే తినేస్తాం. మనం వండుకున్న దానిలో నుంచి కొంతమంది పేదరులకు పెట్టాలి, మనకు అధికారులకు పెట్టాలి. వాళ్ళకి లేక కాదు, దానిలో నుంచి కూడా క్రీస్తు ప్రేమను మనము, క్రీస్తు జన్మదినాన్ని మనము చాటిన వారం అవుతాం. మీ పైన నాయకులు ఉన్నారా? మీ ఆఫీసులో మీ బాస్ ఉన్నాడా? మీరే బాస్ అయితే మీ సబార్డినేట్స్ ఉన్నారా? మీరు వ్యవసాయకులైతే మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారా? మీ కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారా? మీ నైబర్స్ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక దేవుని బిడ్డలారా, మనకు కలిగిన కాడికి, ఏమండి చాలామంది అడుగుతారు తెలుసా, ఈరోజు మీ యేసుప్రభు పుట్టినరోజు కదండి, మాకేం లేదా అంటారు. విన్నారా దేవుని బిడ్డలారా? కనుక అమ్మ యేసుప్రభు పుట్టినరోజని ఒక క్యాలెండర్ ఇవ్వండి, కంపల్సరీ ఒక క్యాలెండర్ ఇవ్వండి. దాంతోపాటు మీరేమిస్తారో మీ ఇష్టం. అలా మీరు ఇచ్చారు కదని వాళ్ళ పండగలకి ఇస్తే మళ్ళీ మీరు తీసుకోకండి. ఇదొకటి ఉంది. ఇదివరకు నేను పాత ఇంటి దగ్గర, కొత్త ఇంటికాడ పరిచయాలు ఏమి లేవు మాకు. ఉన్నా కానీ మా పరిస్థితి అర్థమైపోయి ఎవరు మాకేమి ఇవ్వరు. కానీ మేము ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. పాత ఇంటికాడ ఒక మార్వడి ఒక ఆయన ఎదురుగుండగా కాబోలి అతను అన్నమాట అక్కడ ఉంటాడు. ఆయన ఇంట్లో పెరట్లో కాసినటువంటి మొట్టమొదట అరటిపళ్ళు గెల నాకు ఇచ్చేవాడు. అలాంటివి కొన్ని నాకు ఇచ్చేవాడు. మేమేం చేసేవాళ్ళం అంటే క్రిస్మస్కి కేకు గీకు అన్నీ పంపించేవాళ్ళం. పంపించినప్పుడు దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారి మేము పంపించాం కదని మర్యాదపూర్వకంగా ఆయన కూడా పంపించాడు మాకు. నేను లేనప్పుడు కింద ఉన్న వాళ్ళే చెప్పేశారంట, తీసుకోరండి పాస్టర్ గారు అని చెప్పారంటే. వెళ్ళిపోయేటప్పటికి నేను వచ్చిన తర్వాత చెప్పారు. చెప్పిన తర్వాత నేను అన్నాను, తీసుకోరని అలా తిరస్కరించేశారు, అలా ముఖం మీద చెప్పేశారు, మీరు ఎలా చెప్పుంటారో అర్థమయ్యేలాగా చెప్పారా, లేకపోతే మేము తీసుకోమన్నారా? పాపం మంచి స్నేహితుడు ఆయన ఏం ఫీల్ అయి ఉంటాడో. ఎందుకు అలా పోనీ తీసుకుని ఇక్కడ పెట్టి నేను చెప్పిన తర్వాత ఎవరికొకరికి ఇచ్చేపోయిరా, లేకపోతే ఆయనకి ఇచ్చేపోయిరా అని అన్నాను. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఆయన ఎదురయ్యాడు.
ఎదురైన తర్వాత అన్నాడు, ఏమండి పాస్టర్ గారు, మీరు పంపితే మేము తీసుకోవాలి, మేము ఇస్తే మీరు తీసుకోరా అన్నాడు. మీరు పంపితే మేము తీసుకోవాలి, మీరు ఇస్తే మేము తీసుకోరా అన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మీద చేసి, లవ్ యూ సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నానంటే నా దేవుడు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ హృదయం ఇచ్చాడు, మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాబు బాగున్నాడా, పాప ఎలా ఉంది, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము నమ్మినటువంటి ధర్మములో క్రీస్తు ప్రభు పేరిట మేము ఏది ఇచ్చినా అది మీకు ఆశీర్వాదం అండి. దాన్ని మేము ఎక్కడా కూడా ఏ విగ్రహం దగ్గర కూడా మేము అర్పించము. ఎక్కడా కూడా దానికి మేము నైవేద్యాలు కానీ ఎక్కడా కూడా మేము అర్పించం. ప్రభు దగ్గర దేవుని పేరిట ఆశీర్వదించి అది తిన్నవారు, అది వెళ్ళిన ఇల్లు దీవించబడాలని మేము ప్రార్థన చేసి ఇస్తామండి. కనుక మేము ప్రార్థన చేసింది మీరు తీసుకోవడం మీకు ఆశీర్వాదం. మీరు విగ్రహార్పితమైంది మేము తీసుకోకూడదని బైబిల్ మాకు చెబుతుంది కనుక అది మేము తీసుకుంటే అది మాకు శాపం. కనుక దయచేసి మీరు అన్యథా భావించక మీ ఆశీర్వాదం కొరకు మేము పంపించాం, దాన్ని తీసుకోండి. మా శాపం కొరకు మేము దాన్ని తీసుకోలేదు, మీరు అర్థం చేసుకోండి అని అన్నాను. అక్కడి నుంచి ఆయన పంపిస్తానే ఉన్నాడు. నాకు ఏం పంపిస్తున్నాడంటే పలహారాలు పండగలకు కాదు. ఆయన ఇంట్లో ప్రథమ ఫలం కాసినప్పుడు విశ్వాసి కాదు, దేవుణ్ణి నమ్ముకోలేదు. విన్నారా దేవుని బిడ్డలారా? అలాగ మనం ఒక విధానాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మెట్టుకు మనమైతే దేవుని సన్నిధిలో 10 మందికైనా మన చుట్టుపక్కల వారికైనా ప్రియులరా కలిగిన కాడికి క్రిస్మస్ వారికి జ్ఞాపకం చేస్తూ, వారికి ఆ జ్ఞాపకం చేస్తూ వారికి చక్కని బహుమతిగా ఒక క్యాలెండర్, ఒక 10 మందికి 10 క్యాలెండర్లు ఇవ్వండి. 10 మందికి మనకు కలిగిన మన బాస్ ఉన్నారనుకోండి, ఒక స్వీట్ ప్యాకెట్, ఒక కేక్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే క్రిస్మస్ అంటే అది కేక్ ప్రత్యేకం కనుక ఒక కేకో ఒక ఫ్రూటో ఏదో ఒకటి ఇచ్చి, అయా ఈరోజు క్రిస్మస్ అని ఇస్తే కనుక వాళ్ళు కళ్ళకద్దుకుని ఎంతో సంతోషంగా తీసుకుంటారు. ప్రియులరా గమనించండి. అలాగా నేను స్పెషల్గా నా పరిచయస్తులైన అనేక మంది అన్యులైనటువంటి పెద్దవారికి స్నేహితులకి ఇవ్వడానికి నేను కొన్ని క్యాలెండర్స్, స్పెషల్ క్యాలెండర్స్ నేను ప్రింట్ చేయించాను. అది స్పైరల్ క్యాలెండర్స్, మామూలు క్యాలెండర్ కంటే కూడా చాలా కాస్ట్లీ క్యాలెండర్. అది అట్ట మీద చేయబడి ఉంటుంది, చాలా బాగుంటుంది. అది 100 రూపాయలు 150 రూపాయలు అమ్ముతారు. అది మీకు కావాలంటే కొన్ని చాలా తక్కువ ఉన్నాయి. అవి నా కొరకు నేను చేయించుకున్నవి. అవి 75 రూపాయలకే ఆ స్టాల్లో పెట్టారు. మొన్న కొన్ని అయిపోయినాయి. కావలసిన వారు వాటిని కూడా చూడండి. అది ఫోల్డ్ అవ్వదు, మన క్యాలెండర్ లాగా చుట్టడానికి కాదు, యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాంటిది మీరు ఒక క్యాలెండర్, ఏ క్యాలెండర్ ఇచ్చినా దేవుని నామం పేరిట మనం ఇవ్వడం అది మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు జన్మదినం మనకు ఆనందం ఇచ్చింది. ఆనందాన్ని ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. లేనిపోయిన గొడవలు పడి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన నాకు ఆ చీర కొనమన్నాను, ఇంతదే కొన్నావు, నువ్వు అది కొనమన్నాను, నువ్వు ఇది కొన్నావా, పండగ నేను ఏం చేసుకోను, నాకు పండగ లేదు, గిండగ లేదు, నేనేమి రాను, అలాంటివి ఏం చేయకండి. అర్థమైందా? ఏది ఉంటే అది, ఎలాగుంటే అలాగా. అర్థమైందా? అరుసులు వండుకున్నా వండుకోకపోయినా. అర్థమైందా? ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా మన ఆనందం ప్రభువుని బట్టి ఉండాలి. మనకు దేవుడిచ్చిన వెసులుబాటును బట్టి మన ఆనందానికి కావలసినవన్నీ కూడా మనం సమకూర్చుకుందాం. ఉన్నదాంతో దేవుని బిడ్డల మంచి వస్త్రాలు, చక్కని అలంకరణలతో ఆనందంగా మనం ఆనందించాలి. వారు అక్కడ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అని ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అత్యానంద భరితులై, వారు అత్యానంద భరితులై అని ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వారు అత్యానంద భరితులై సంతోషించిరని వాక్యం సెలవిస్తుంది. నక్షత్రం ఆనందాన్ని ఇచ్చింది. ప్రైజ్ ద లార్డ్. లోపల ఉన్న యేసు ఆరాధననిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. యేసు ఆరాధనిచ్చాడు. నక్షత్రం కూడా కావాలి, కొత్త బట్టలు కూడా కావాలి. ఎందుకంటే పండగలను దేవుడు ఏర్పాటు చేసింది పండగలలో మనం ఆనందించడానికి. పండగలలో ఎవ్వరూ కూడా ఆనందాన్ని పాడు చేసుకోకండి.
పండగ దినాల్లో ఒకవేళ తలంచకుండా కొన్ని కలహాలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను వినండి, కొన్ని కలహాలు వచ్చినాయి అనుకోండి, అది ఖచ్చితంగా సాతానుడు యేసును బట్టి వీళ్ళు బాగా ఆనందించేస్తున్నారు, వీళ్ళ ఆనందాన్ని పాడు చేసి ముఖం ముడుచుకుని మూలన కూర్చునేలాగా చేయాలనుకుని నీ ఆనందాన్ని చూచి వారవలేని సాతానుడు ఏదో ఒక రీతిగా పండగ వాతావరణాన్ని పాడు చేయడానికి మన మధ్యకు వస్తాడు. అప్పుడు మీరు గుర్తించాలి, ఏ సాతానా, నేను పండగలో నా ప్రభువుని బట్టి ఆనందించకుండా నన్ను పాడు చేయడానికి వచ్చావా? ఏం పర్లేదు, నువ్వేం చేసినా నేను నా ప్రభువుని బట్టి ఆనందిస్తాను. ఎందుకో తెలుసా? మా ఆయన చీర కొనకపోయినా పర్లేదో, ఎందుకో నేను చీరను బట్టి ఆనందించడం లేదు, ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అంత కొనకపోతే మా అన్నయ్యకి చెప్తాను, మా అన్నయ్య ఇస్తాడు. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఏమైంది ఇప్పుడు? దెబ్బకి సాతానుడు తోక ముడుచుకుని పక్కకి వెళ్ళిపోతాడు. నువ్వు ప్రకృతి సంబంధిగా ఉండి చీరను బట్టో బట్టలను బట్టో ఆనందించేదానివిగా ఉంటే గనక ఖచ్చితంగా ఈ పండగ అంతా కూడా చాలా దుఃఖముతో ఆనందం లేకుండా చేసి నిన్ను మూలన కూర్చోబెడతాడు. అప్పుడు సంవత్సరం అంతా నువ్వేమంటావు తెలుసా? ఏం చేసావు నువ్వు? నాకు చక్కగా క్రిస్మస్ అంతా కూడా ఎంతో ఘనంగా చేసుకున్నారు మన ఇంట్లో, నాకు క్రిస్మస్ సంతోషం లేకుండా చేసావు, జీవితంలోనే నిన్ను మర్చిపోనంట. ఎవరు నిన్ను చేసుకోమన్నారు అలాగా సంతోషం లేకుండా? ప్రభు నీకు ఇచ్చిన రక్షణ కంటే చీర గొప్పదా? ప్రభు నీకు ఇచ్చినటువంటి శిలువ యాగం కంటే వస్తువాహనాలు గొప్పవా? నువ్వు ప్రభువుని బట్టి ఆనందించే దానివిగా మార్చబడి, మళ్ళీ చెప్తున్నాను, చాలా గొప్ప సీక్రెట్ ఇది. నేను ప్రభువుని బట్టి ఆనందిస్తున్నానన్నా ద్రాక్ష తోటలు ఫలించినా ఫలించకపోయినా, ఇదిగో నా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ప్రభువుని బట్టి నేను ఆనందంగా, నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను సంతోషంగా పండగ చేస్తానను. నీ గుమ్మములోనికి నీ ఊహించనటువంటి బహుమానాలు దేవుడు తీసుకొచ్చి పెడతాడు. ఊహించావు, నీ భర్త మనసును మార్చేస్తాడు, అంటాడు. ఆడే మారిపోయి వచ్చేసి నీకు మంచి చేరుకొనేస్తారు. అతనే మారిపోయి వచ్చేసి ఏదో రీతిగా మీ అమ్మోళ్ళో మీ అన్నోళ్ళలో ఎవరో ఒక రీతిగా ఏదో ఒక రీతిగా నీకు ఘనంగా పండగ చేసుకునేటువంటి వెసులుబాట్లు కలిగిపోతాయి. స్తోత్రం చెల్లించాలి. కనుక ఆనందముతో పండగను మనము ఆచరించాలి. రెండవది, దేవుని బిడ్డలారా మనవి చేస్తున్నాను, 111వ కీర్తన మొదటి వచనము నుండి 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ. చూడండి, 111వ కీర్తనలో ప్రారంభపు వచనము దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని బిడ్డలారా, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకును. ఆయన తన ప్రజలకు చూడండి ప్రియులారా, ప్రభుని స్తుతించి ఆరాధించడానికి ఈ 111వ కీర్తన అంతా కూడా మనం చదువుతూ వస్తే, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజించదగినది, ఆయన ప్రజలకు విమోచన కలగజేసి ఉన్నాడు, ఆయన నిబంధన నిత్యము ఉండునట్లుగా ఆయన నిర్ణయించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా అనుసరించండి. ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన మహత్యమును ఆయన కనబరిచి ఉన్నాడు, శాశ్వతముగా ఆయన స్థాపించి ఉన్నాడు. సత్యముతో యథార్థతతోనూ అవి చేయబడుచున్నవి. ఇలాగ దేవుని యొక్క సన్నిధానములో ప్రియుడైన ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము దేవుని బిడ్డలారా పూర్ణ హృదయముతో కృతజ్ఞత స్తుతులతో దేవదేవునికి మన నైవేద్యమును అర్పించి ప్రభుని ఆరాధించాలి. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కృతజ్ఞత అర్పణలను అర్పించుచు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.
మనం కూడా పాడుతాం, ఏమిచ్చేద దేవా నీకేమి ఇవ్వగలను. ఏదో ఇచ్చే, తలకాయో గుండెకాయో ఏదో ఇచ్చే, ఏమివ్వగలవు, ఏమివ్వగలను అని పాడిన నీకు ప్రశ్నకు సమాధానం దొరకాలి. నేనేమివ్వగలను, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమిచ్చెదను అని 116వ కీర్తనలో దావీదు మహాశయుడు ప్రశ్న వేసుకుని ప్రశ్నతో ఆపేయలేదు, కింద ఆన్సర్స్ చెప్పాడు. ఏమంటున్నాడు ప్రియులరా? వేలాది నదులంతా నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది. ఎంత పాట, ఎంత రమ్యంగా పరలోకపు దూతలే మన సంఘంలోనికి వచ్చి పాడుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. నేను అంటున్నాను, అలాంటి ఓ ఏడాది దూడనిస్తే, ఏమ్మా వేలాది పొట్టేళ్ళలో ఒక పొట్టేళ్ళనిస్తే నిజంగా ఎంత బాగుంటుంది చెప్పండి అమ్మా. ఏమి ఇవ్వలేవు నువ్వు. దేవుణ్ణి దగ్గర నుంచి ఏది బలంగా లాక్కోడు, దైవ సేవకుడు ఎవరి దగ్గర కూడా అడుక్కోడు. కానీ ప్రియులారా, మన హృదయంలో ఏముండాలని అడిగితే ఒక ప్రశ్న ఉండాలి. ఏంటో తెలుసా? ఇన్ని చేసిన నా దేవునికి నేనేమి. మనల్ని కన్నవాడిది, అరే ఈరోజు మా బాబుగాడు పుట్టినరోజు, ఎలా చెయ్యాలి? నా చీముడు ముక్కు చిన్నదాన్ని పుట్టినరోజు ఎలా చెయ్యాలి? మరి నువ్వు కన్నోళ్ళు పుట్టినరోజు గురించి అలాగ విలవెల్లాడిపోతుంటే, నిన్ను కన్నవాడు కాయన ఉన్నాడే, నిన్ను రక్షించిన దేవుడు ఉన్నాడే, నీ కొరకు దిగి వచ్చిన దేవుడు ఉన్నాడే. ఆయన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆయన ఎలా గణపరచాలని ఆలోచిస్తున్నాం, ఆయనకి ఏం అర్పించాలని ఆలోచిస్తున్నాం. దేవుని వాక్యం చెప్పడం లేదా? కృతజ్ఞత అర్పణలు తీసుకుని చెప్పండి, ఆయన మందిరములోనికి రండి. మూడవది ప్రియులరా, ప్రభువుని ఆరాధించడం పండుగ. ప్రభువుని ఆరాధించడం పండుగ. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 23-24 వచనాలు. 30వ అధ్యాయం 23-24 వచనాలు. యూదారాజైన హిజ్కియా సమాజపు వారిని బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెల నిచ్చుటయు, అధిపతుల 1000 కోడెలను 10,000 గొర్రెలను నిచ్చుటయు, బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుచుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలనని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగాను దాన్ని ఆచరించిరి. దేవునికి స్తోత్రం. అక్కడ లెక్క చూసారా? ఆయన పాడొచ్చేమో ఈ పాట, సమాజపు వారందరూ సంతోషించి 7 దినములు పండుగను. ప్రైజ్ ద లార్డ్. మన పండగ ఆరాధనలో అర్పణం ఎంత ప్రాముఖ్యమో ప్రియులారా, ఆరాధన అంత ప్రాముఖ్యం. ఆరాధన అంటే ఏంటని అడిగితే, దేవుని కొరకు మనం అర్పించడములోనే ఆరాధన అనేది ఆధారపడి ఉంటుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అర్పణ ఆరాధన. నీ హృదయం అర్పించడమే ఆరాధన, నీ జీహ్వ ఫలం అర్పించడమే ఆరాధన. దేవుని బిడ్డలారా, నీ అర్పణం అర్పించడమే ఆరాధన. ఆరాధన అంటే అంతే, అంతకు మించిన ఆరాధన ఇంకేమీ లేదు. హృదయం ఇచ్చావా, నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా, నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు. దేవుని కొరకు దేవుని బిడ్డలారా, నీ అర్పణము తీసుకుని వచ్చి దైవ సన్నిధానంలో అర్పిస్తూ ఉన్నావా, నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఆరాధన అర్పణతో కూడినటువంటిదై, ఆరాధన దేవుని బిడ్డలారా ఆనందముతో కూడినటువంటిదై. ఆరాధన ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఆఖరిగా ఈ పండగ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా జరిగించాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయమే 12వ వచనము నుండి యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేరునట్లు
యూదాలోని వారికి ఈ మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తం వారికి తోడ్పడెను. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయులు చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించిరి. వినండి ప్రియులారా, ఇదంతా కూడా ఆరాధనే. ఆత్మీయంగా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని యొక్క నిబంధనకు లోబడి మన స్తోత్రార్పణలు, మన స్తుతి అర్పణలు, మన బలి అర్పణలతో దేవుని మందిరములోనికి చేరి ప్రభువుని మనం ఆరాధించడమే నిజమైనటువంటి ప్రభు కొరకు మనం చేసేటువంటి ఆరాధన అయి ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇలాగ ఆత్మీయంగా జరగవలసినటువంటి ఆరాధనలు, ఆత్మీయంగా జరగవలసినటువంటి పండగలు నేటి దినాల్లో ఎలా మారిపోయినాయి అని దేవుడు బాధపడుతున్నాడంటే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదివితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, మీ పండగ దినములు నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములలో కలుగు వాసన నాకు నేను ఆగ్రాణింపనొల్లను, దహన బలులు నైవేద్యములు మీరు అర్పించు వాటిని అంగీకరింపను, సమాధాన బలులు మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగినయుడి, మీరు స్వరమండముల నాదము వినుట నాకు మనస్సు లేదు. వినండి ప్రియులారా, దేవుని వాక్యములో ప్రభు ఎంత వేదనతో ఈ మాట మాట్లాడుతున్నాడో. ఆత్మీయంగా దేవుని ఆరాధించాలని కోరుకున్నానే, ఆత్మీయమైన అర్పణ ఉండాలి, ఆత్మీయమైనటువంటి స్తోత్రార్పణ ఉండాలి, ఆత్మీయమైనటువంటి బలి అర్పణ ఉండాలి. ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనని నేను మీకు ఆజ్ఞాపిస్తే, ఆత్మీయమైనటువంటి అర్పణగా ఆరాధనగా ఉండవలసిన మీ ఆరాధనలు ఏమవుతున్నాయో తెలుసా? ఆచార సంబంధంగా అయిపోయినాయి. అందుకే మీ పాటలు నాకొద్దు, మీ బలులు నాకొద్దు, మీ అర్పణలు నాకొద్దు. దేవుని బిడ్డలారా, ఇలాగ ఉందామా? దేవుడు నీ అర్పణను బట్టి, నీ ఆత్మీయతను బట్టి ఆనందించేవాడుగా మన అర్పణ స్వీకరించగలిగినట్లుగా పండగ చేద్దామా? ఒకవేళ ఇలాంటి పండగలు లోకంలో జరుగుతున్న పండగలన్నీ కూడా చాలా మట్టుకు ఇలాగే జరుగుతున్నాయి ఆచారంగా. దేవునికి అంగీకారం కానిటువంటి, దేవునికి ఆనందాన్ని ఇవ్వలేని ఆ పండగలను వాళ్ళు చేయడం వ్యర్థం. మన పండగ మనకు ఫలితం ఇవ్వాలి, మన పండగ మనకు ఆశీర్వాదం ఇవ్వాలి. మనం చేసే పండగ దేవునికి సంతోషాన్ని కలిగించాలి. అలా సంతోషం దేవునికి కలిగించాలంటే ఆయన కోరుకున్నట్లుగా పండగ చేయాలి. ఆయన కోరుకున్నట్లుగా పండగ చేసినప్పుడే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. పండగ చేసి మనం దీవించబడాలి. క్రిస్మస్ సాక్షిగా నా నింద పోయిందన్న, క్రిస్మస్ సాక్షిగా దేవుడు నాకు మంచి బహుమానం ఇచ్చాడన్న, క్రిస్మస్ సాక్షిగా క్రిస్మస్ పండగ నుంచి ఈ క్రిస్మస్ వరకు దేవుడు నన్ను ఎంతో చల్లగా కాపాడుతూ వచ్చాడన్న, క్రిస్మస్ సాక్షిగా దేవుడు నా కుటుంబాన్ని ఎంతో దీవించాడన్న. ఎందుకు క్రిస్మస్ సాక్షిగా నిన్ను దీవించాడు? అదే క్రిస్మస్ పండగ వేరొకళ్ళు చేశారు, వాళ్ళకేమి దీవెన రాలేదంటే వాళ్ళ ఆచారంగా చేశారు, మనం ఆత్మీయంగా చేశాం. ఆత్మీయంగా చేయడం ఏంటి? ఆత్మీయమైన ఆరాధన, ఆత్మీయమైనటువంటి దేవుని బిడ్డరా అర్పణం, ఆత్మీయమైనటువంటి ఆనందం, ప్రభువుని బట్టి ఆనందించాం. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మన స్తోత్రార్పణ, మన కృతజ్ఞత అర్పణ, మన పండగ కొరకు క్రిస్మస్కి ప్రభువుకో మంచి బహుమానాన్ని దేవుని మందిరానికి, దేవుని సేవకునికి, దేవునికి మనం అర్పించాం. ఆ అర్పణమును బట్టి దేవుడు మనలను ఆశీర్వదించాడు.